సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్న ఓ సినిమా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. రిలీజ్ డేట్ కంటే మరో విషయం ఇప్పుడు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆ సినిమాకు ఏమైంది? అసలు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సమస్య ఏమిటి? తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. చిరంజీవి విశ్వంభర ఎప్పుడు వస్తుంది? ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్నలు ఎప్పటినుంచో ఉన్నాయి. వేఫెక్స్ పనులు, రిలీజ్ డేట్ మార్పులు, ఇలా ఒక్కో కారణంతో సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఆలస్యం కంటే మరో విషయం సినిమాకు పెద్ద సమస్యగా మారుతున్నట్లు కనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ఫోకస్ క్రమంగా విశ్వంభర నుంచి దూరం అవుతుండటం. ఒకప్పుడు చిరంజీవి సినిమాల లైనప్ లో ఈ మూవీ గురించే ఎక్కువగా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ఫ్యాంటసీ కాన్సెప్ట్, భారీ సెట్స్, చిరంజీవి డిఫరెంట్ లుక్ తో విశ్వంభర మొదట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. టీజర్ వచ్చిన తర్వాత మాత్రం వేఫెక్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో విజువల్స్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో టీం ఉందనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినిమా నుంచి చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేకపోవడంతో మొదట్లో ఉన్న క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో చిరంజీవి మరో సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ కూడా వేగంగా దూసుకెళ్తుంది. టైటిల్, గ్లిమ్స్, రిలీజ్ ప్లాన్ అంటూ ఆ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూ ఉండటంతో సహజంగానే ఆడియన్స్ అటెన్షన్ కూడా అటువైపు వెళ్లిపోయింది. సో ఇక్కడే విశ్వంభరకు అసలు సవాల్ మొదలవుతుంది. సినిమా ఆలస్యం కావడం కంటే ఆ గ్యాప్ లో ప్రేక్షకులు మరో సినిమాలపై ఆసక్తి పెంచుకోవడమే పెద్ద సమస్య. అందుకే ఇప్పుడు కేవలం రిలీజ్ డేట్ ప్రకటిస్తే సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మళ్లీ పాత హైప్ ను తీసుకురావాలంటే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూపించే కొత్త కంటెంట్ అవసరం. ముఖ్యంగా వేఫెక్స్ విషయంలో ఈసారి ఎలాంటి మార్పులు చేశారో చూపించగలిగితే సినిమాపై మళ్లీ బజ్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించినా కొద్ది రోజుల చర్చ తర్వాత మళ్లీ అదే సైలెంట్ పరిస్థితి రావచ్చు. అందుకే విశ్వంభరకు ఇప్పుడు అసలు సమస్య ఆలస్యం కాదు, ఆడియన్స్ మైండ్ లో సినిమా గురించి ఉన్న ఆసక్తిని తిరిగి తీసుకురావడమే. చిరంజీవి బర్త్డే సమయంలో వచ్చే అప్డేట్ ఈ సినిమాకు మళ్లీ ఎంత హైప్ తీసుకొస్తుందో చూడాలి.